20, 21, 22, 23 తేదీల్లో దైవజనులు శాలెం రాజు గారి ద్వారా ఏర్పాటు చేయబడుతున్నటువంటి కూడికల కొరకు దయచేసి ప్రార్థన చేయండి ప్రియులారా. గడిచిన వారాలలో దైవజనుడికి అస్సలు బాగలేదు. అయినప్పటికీ దేవుని కొరకు కష్టపడాలి, పని చేయాలన్న తపన, ఆశ, రోషం కలిగిన దైవజనుడు. హల్లెలూయా. ప్రియులారా, 6 తేదీల్లో ఖాళీ పెట్టుకోండి, ఖాళీ సెలవులు పెట్టుకోండి. సెలవులు ఇస్తే తీసుకోండి, ఇవ్వకపోతే అయినా తీసుకోండి. ఇట్లాంటి కూడికలకి వెళ్ళాలి ప్రియులారా. అక్కడ వెళ్తే మనము వాక్యం ద్వారా బలపడతాం, ప్రభుని ఆరాధిస్తాం. అంతేకాదు, ఇక్కడ దేవుడు ఎందుకు కదలడు అన్న రోషంతో అక్కడి నుండి వస్తాం. మన దర్శనము పెంచబడుతుంది. కనుక దయచేసి ప్రార్థన చేయండి, సిద్ధపడండి, రండి. అక్కడ ఒకవేళ వీలైతే అక్కడ పరిచర్యలో పాల్గొనండి. చూడండి, మీరు అక్కడ దేవుడు ఇక్కడ కదులుతున్నాడు కదా, ప్రభా మా ప్రాంతాల్లో కదలవా అని ఆ ఆలోచనతో కదలండి. ఏదో వెళ్ళి కూర్చున్నాం వచ్చినాము కాకుండా. రెండోది, అక్కడ పరిచారకులను గమనించండి, వారి పరిచర్యను గమనించండి ప్రియులారా. నేను గమనిస్తుంటాను అక్కడి నుండి వెళ్తూ అన్నీ వారు ఎంత నమ్మకంగా చేస్తారంటే ప్రియులారా, వారికి అప్పగించబడిన పని కొన్ని సందర్భాల్లో ఆ రోడ్లు వెంబడి ఆ రోడ్ వే చూపిస్తూ ఉంటారు. పిల్లలు కూర్చొని ఉంటాడు, వాడికి ఉండదు అక్కడ కూర్చోవాలని, మీటింగ్లో ముందే కూర్చోవాలని ఉంటుంది. అయినప్పటికీ కూడా ఒక పని అప్పగించబడింది కనుక అక్కడే సెల్ ఫోన్లో చూసుకుంటూ ఆ రాత్రంతా ఇటువైపు రావడం మాత్రమే కాదు, తిరిగి వచ్చిన వారందరూ వారి గృహాలకు వెళ్ళేంత వరకు, చివరి వ్యక్తి వెళ్ళేంత వరకు ఆ చీకటిలో ఒక లైట్ పట్టుకొని కూర్చొని ఉంటారు పిల్లలు, పెద్దవారు, వృద్ధులు. ఎంత ధన్యులం. నిజంగా అక్కడ వెళ్ళినప్పుడు మీరు రండి, ఖచ్చితంగా రండి. ఆమేనండి. కుటుంబాలుగా రండి. పెళ్ళికి పోతే లీవ్ పెట్టుకోమా, రండి. అక్కడ దేవుడు కదులుతుండగా చూసి, దేవుని కార్యాలను చూసి స్తుతిస్తూ ఘనపరుస్తూ, అక్కడ మనమేం నేర్చుకోగలమో అది నేర్చుకొని తిరిగి మన స్థలాల్లోనికి ప్రభు పేరిట వద్దాం. ఆమెన్. హల్లెలూయా. సో 20, 21, 22, 23 తేదీల్లో ఉంది కనుక ప్రార్థించండి. దైవజనుని కొరకు ప్రార్థించండి. ఎంత టెన్షన్లో ఉంటాడో ఆయన. పనులు టైంకి కావాలా. సో కనుక ఆ కూడికల కొరకు ప్రార్థించండి, పాల్గొనండి.